హాయ్ అండి, ఇవాళ మనం బరువు తగ్గటం ఎలా అనే దాని మీద డిస్కస్ చేద్దాం. బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది. తగ్గడానికి రకరకాల లిక్విడ్ డైట్స్ తీసుకోవటం, లేదా ప్రొఫెషనల్గా కొంతమంది నాన్ మెడికోస్ ప్రాక్టీస్ చేసేది తీసుకుని దాని ప్రకారం ప్రాక్టీస్ చేయటం, లేకపోతే తినే తిండి ఎట్లా చేయాలో అర్థం కాక ఎవరన్నా చెప్పింది ఫాలో కావటం. పూర్వకాలం నుంచి మనకి పూర్వీకులు అందించిన సమాచారం వాళ్ళకున్న తెలియకుండానే మనం ప్రాక్టీస్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే ఇంగ్లీష్లో చెప్తే అది, తెలుగులో చెప్తే ఉపవాసం. ఏమి తినకుండా ఉంటే బరువు తగ్గుతాం. ఏమి తినకుండా ఎట్టా ఉంటామండి డాక్టర్ గారు, నాకు తినకపోతే ఆకలి అయింది, నాకు లోపల నుంచి రసాలు వస్తాయి, గ్యాస్ట్రిక్ పెయిన్స్ వస్తాయి, గ్యాస్ వచ్చేసిందండి డాక్టర్ గారు అని చెప్తూ ఉంటాను పల్లెటూరులో. మనం ఏం తినవాలమ్మా అని చెప్పాలి. అంత ఈజీగా ఏమి తినకుండా నేను ఇంట్లో ఎట్లా ఉంటానండి, నేను వెళ్ళి పని చేసుకోవాలి పొలంలో, ఎట్లా తినకుండా ఉంటాను. సో ఇవి వాళ్ళ క్వశ్చన్స్. సో ఇంత చెప్పినా మళ్ళీ ఏం తినాలని మళ్ళీ అడుగుతూ ఉంటారు. సో వాటన్నిటికీ సరైన సమాధానం కోసం ఈ వీడియో చేద్దామని మెయిన్. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా పేషెంట్లు మళ్ళీ ఏం తినాలని అడుగుతారు. మొత్తం చెప్పినా ఎందుకు అడుగుతారంటే ఎవరి డైట్ వాళ్ళు ఇండివిజువల్. ఒకళ్ళు ఇడ్లీలు తింటారు, ఒకళ్ళు చపాతీ తింటారు, ఒకళ్ళు మామూలుగా పూరి తింటారు, అట్టు తింటారు. ఇట్లా తింటే ఒకటని చెప్పలేము మనం స్ట్రిక్ట్ డైట్, ఇంపాసిబుల్. చదవటం డాక్టర్లా చదవటం వేరు, ప్రాక్టికల్గా ఆస్పెక్ట్లో పేషెంట్లు దాన్ని ఆచరించడానికి పడే బాధలో మనం పేషెంట్ లాగా ఆలోచించి చెప్తేనే అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక డైట్ చెప్పామనుకోండి, ఆ పొద్దున్న ఇడ్లీ తినవాకమ్మా 2 కోడిగుడ్లు తిన్నాను. కోడిగుడ్లు రోజు ఎక్కడ తింటానండి అంటారు ఒక పేషెంట్. అందుకని ఒక డైట్ ఒక పేషెంట్కి ఇది అని చెప్పి కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో అందుకని బెస్ట్ ఏ డైట్ తిన్నా ఒక పద్ధతి, అంటే ఏమీ తినకుండా మధ్యలో ఎంత టైము మనం రెస్ట్రిక్షన్ చేసామనే దాన్ని బట్టి మనం కొంత క్యాలరీస్ రెస్ట్రిక్షన్ కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే నువ్వు తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ తినడానికి మధ్యలో ఎంత గ్యాప్ ఇచ్చావు అనే దాన్ని బట్టి అది 8 hours ఫాస్టింగా, 16 hours ఫాస్టింగా, 24 hours ఫాస్టింగ్ అనేది మనం ఓపిక ఉన్న పరిస్థితి బట్టి చేసుకుంటే దానివల్ల మనం తెలియకుండానే వెయిట్ తగ్గుతాం. వెయిట్ తగ్గడం ఒకటే కాదండి, దీనివల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. మనం చక్కగా ప్రకాశవంతంగా ఉండి చర్మం, తర్వాత మనకి వయసు కూడా తగ్గినట్టు ఉంటుంది, తర్వాత బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కొన్ని రోగాలకి యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, జ్వరం వస్తే లంకనాలు పట్టించమని. అంటే ఇది ఏం తినకుండా ఉండాలి. ఎందుకు తినకుండా ఉండమన్నారంటే ఫుడ్ తినడం వల్ల వచ్చే దానివల్ల ఎనర్జీ జనరేట్ అయ్యి వేడి వచ్చింది. రెండు మన బాడీలో ఆటోఫేజీ అంటారు. ఆటోఫేజీ అంటే ఏంటంటే మన బాడీని మనకి క్లీన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రైనల్ ట్రాక్ట్ అంతా ఎంటీగా ఉంచారో అప్పుడు మీకు మనకి వేరే టిష్యూ యాక్టివేట్ అయిపోయి అదంతా క్లీన్ చేసింది. ఈ క్లీన్ మెకానిజం అంతా మనం ఎంత తక్కువ తింటే, ఎంత ఎంటీగా ఉంటే అంత ఎక్కువగా పనిచేసేది. దీంతోపాటు మనకి ఆలోచనలు మారుతాయి, తిండి అంతా మారుతుంది. సో ఇది మెయిన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎట్లా చేయాలి అంటే మీ ఇష్టం. కొంతమంది ఎర్లీ మార్నింగ్ దాకా తింటారు, తర్వాత సాయంత్రం నుంచి ఆపేసి రేపు పొద్దున్న దాకా తినకుండా ఉంటారు. కొంతమంది 5 తర్వాత ఏం తీసుకోకుండా పొద్దున్నే 8 కూడా తినకుండా 12 దాకా ఉంటారు. సో అలాగా. అంతేగాని మధ్యలో ఏది తిన్నా కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కింద రాదు. వాటర్ తాగడం యాక్సెప్టెడ్. కొంతమంది నిమ్మకాయ నీళ్ళు, అది కూడా కొంతమంది చెప్తారు. నిమ్మకాయ నీళ్ళ వల్ల ఏంటంటే కొద్దిగా బర్నింగ్ ఆఫ్ ఫ్యాట్ కొద్దిగా ఇంక్రీజ్ స్పీడ్గా అయ్యిద్దని ఉద్దేశం. అది ఒక టైపు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే లాభాలు మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. డైట్ ఇండివిజువలైజ్డ్గా డైట్ చేయడం కష్టం కాబట్టి ఇండివిజువలైజ్డ్గా ఆ టైప్ ఆ పేషెంట్కి సంబంధించి చెప్పాలి. మనం ఎంత చెప్పినా పేషెంట్లు అడిగేది ఏంటంటే స్ట్రోక్ వచ్చింది ఏం తినాలండి, ఏం తినకూడదని అడుగుతారు. లేకపోతే పార్కిన్సన్ డిసీజ్ వచ్చింది ఏం తినాలండి, ఏం తినకూడదని అడుగుతారు. లేకపోతే నాకు అంతా బాడీ పెయిన్స్ వస్తాయండి, దీన్ని తగ్గించుకోవడానికి ఏమన్నా ఉందా. లేకపోతే కొంతమందికి నిన్న ఒక పేషెంట్ డయాగ్నోసిడ్ SLE అని, అంటే సిస్టమిక్ లోపస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటారు. దాన్ని తగ్గించడానికి ఏమైనా డైట్ ఉందా. ప్రతి డైట్ వల్ల మాడిఫికేషన్ చేయలేము, కానీ డైట్ మాడిఫై చేయడం వల్ల చాలా వాటిని మనం నివారించవచ్చు. అది మెయిన్ ఉద్దేశం. సో ఈ వీడియోలో మెయిన్గా డైట్, టిపికల్ డైట్ ప్లాన్ వీళ్ళకి ఇది అని చెప్పడానికి అందరికీ కుదరదు, అందరూ ఒకేలాగా ఉండరు అనేది చెప్పడం. రెండోది ఏమి తినాలి అనేది ప్రత్యేకంగా చెప్పడం అనేది కొద్దిగా కష్టం కాబట్టి దాన్ని ఎలా ఆచరించాలి అనేది ప్రత్యేక ఇండివిజువలైజేషన్ అది చెప్పాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే లాభాలు ఏంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనకి బాడీకి జరిగే మంచి ఏంది అనేది మెయిన్గా హైలైట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.